ఆల్రెడీ మీరు అయ్యప్ప మాల అనేది కూడా వేసుకొని ఉన్నారు. అవును. యూజువల్‌గా అయితే కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్ష తీసుకోవడం కానీ అక్కడి నుంచి మొదలవుతుంది. మీరేమో అప్పుడే మొదలుపెట్టారు. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? మీరు ఎప్పుడు కొండకు వెళ్తారు? ఏంటి అనే దాని గురించి. అంటే మోర్ దెన్ 30 సంవత్సరాలు. కాబట్టి గురుస్వామి అయ్యారు. గురుస్వామి అవ్వటము అనేటువంటిది సీనియారిటీకి సంబంధం ఉండదండి. 199 మంది గురుస్వాములకి బ్రహ్మచారి అయిన అయ్యప్పకి పూర్ణ పుష్కలతో వివాహం ఎప్పుడు జరిగింది అంటే కూడా సమాధానం చెప్పే అవకాశం లేదు. ఒక వాట్సాప్ చాట్ నిన్ననో మొన్ననో నాకు ఒక వ్యక్తి పంపించడం జరిగింది. అయ్యప్పకి నెయ్యి అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా, దండ ఎందుకు వేసుకుంటారండి అంటే సమాధానం చెప్పలేదు. నరేష్ అనేటువంటి వ్యక్తి మగవాడైన అయ్యప్పకి మగవాడైనటువంటి విష్ణుమూర్తికి ఏంటంటే అయ్యప్ప స్వామి భక్తుల మూలంగా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వానికి కోట్ల రూపాయల డబ్బులు అనేది కూడా వస్తుంది. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. కొండలని చదును చేస్తే ఇంకా లాభమే ఉంది. మన ఈ ప్రోగ్రాం ద్వారా, మన మీడియా ద్వారా గురుస్వాములకి శిష్యులకి అందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నేను మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, నమస్తే, వెల్కమ్ టు తత్వమసి కార్యక్రమానికి. సో ప్రజెంట్ ఇప్పుడైతే అయ్యప్ప స్వాముల దీక్ష ప్రారంభం కాబోతుంది. మరి ఈ అయ్యప్ప స్వామి దీక్షలు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు అయ్యప్ప తత్వం అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ భార్గవ గురుస్వామి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కానీ నాకున్న బోల్డని సందేహాలను కూడా ఇక్కడ తీర్చడానికి కూడా వచ్చేసారు. నమస్తే గురుగారు. స్వామి ఏ శరణం అయ్యప్ప, వందే మాతరం. యా, మరి స్టార్టింగ్లోనే మిమ్మల్ని ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే అన్ని ప్రశ్నలే కదండి. ప్రజెంట్ మనం ఉన్నది సెప్టెంబర్లో. అవును. ఈ సెప్టెంబర్లోనే ఆల్రెడీ మీరు అయ్యప్ప మాల అనేది కూడా వేసుకొని ఉన్నారు. యూజువల్గా అయితే కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్ష తీసుకోవడం కానీ అక్కడి నుంచి మొదలవుతుంది. మీరేమో అప్పుడే మొదలు పెట్టారు. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? మీరు ఎప్పుడు కొండకు వెళ్తారు ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న, స్పాంటేనియస్గా అడిగారు. అంటే సమయాన్ని పట్టి అడగడం అనే ప్రశ్న ఉంటుంది కదా, అలా ఏదో ప్రీ ప్లాన్డ్గా కాకుండా ఉండేటువంటి ప్రశ్న ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా దీక్షకి సరి అయినటువంటి సమయం కార్తీక మార్గశిర మాసాలు అయ్యప్ప దీక్షకి అనే విషయం ఎందుకు ఏర్పడింది అని అంటే, ఆ సమయంలో అయ్యప్ప దేవాలయం ఆ సమయంలో మాత్రమే తెరిచి ఉండేది కొన్ని దశాబ్దాల కిందట. అంటే నవంబర్ 15-16 తారీఖులలో మొదలెడితే జనవరి 15-16 తారీఖుల వరకు ఆ 2 నెలలు దేవాలయం తెరిచి ఉండేది. అందులో 40 రోజులు మండలానికి, ఇంకొక 15 రోజులు జ్యోతి కోసమును దేవాలయం తెరిచేటువంటి పద్ధతి ఉండేది. కాబట్టి ఆ సమయంలో దీక్ష చేసి యాత్రకి వెళ్ళినా దేవాలయం తెరిచి ఉండేది. ఆ సమయంలో అందరికీ అలవాటైంది. కానీ రాను రాను అక్కడ కూడా మార్పులు అనేవి మొదలైనవి. ప్రతి నెల సూర్యుడు రాశిని సంక్రమణం చేసే సమయంలో, అంటే దాదాపుగా 13, 14, 15 తారీఖులలో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. ప్రతి నెలలో 13, 14, 15 ఆ తారీఖులలోనే ఆ తారీఖులలోనే సూర్యుడు మారుతాడు. అందుకనే మనకి సూర్యుడు మకర రాశిలోకి వచ్చేది ఖచ్చితంగా 13, 14, 15 తారీఖుల్లోనే ఉంటుంది, జనవరి నెల. అంతకన్నా ముందు కానీ ఆ తర్వాత కానీ ఉండదు. ఆ విధంగా సూర్యుడు ఏడాదిలో 12 రాశులు మారుతాడు. ఈ సూర్యుడు రాశి మారినప్పుడల్లా కూడా కేరళ సాంప్రదాయము, తమిళ సాంప్రదాయము ప్రకారము అది చాలా విశేషమైనటువంటి రోజుగా పరిగణిస్తారు. ఎందుకంటే సూర్యమానముతోనే అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనకి పౌర్ణమి చాలా గొప్పదైనటువంటి శుభదినముగా మనము భావిస్తే, ఆంధ్రులము, తెలుగు భాషలో ఉండేటువంటి వాళ్ళము, అటువైపు వాళ్ళందరూ కూడా అమావాస్యని చాలా శుభదినంగా పాటిస్తారు. మనకి అమావాస్యని తెల్లారి నెల మొదలవుతే వాళ్ళకి పౌర్ణమైన తెల్లారి నుంచి నెల మొదలవుతుంది. ఒక 15 రోజులు తేడా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని ఆ విధంగా ప్రతి నెల దేవాలయాన్ని తెరవటమును, అలాగే దేవాలయంలో స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేసినటువంటి తిథి, అలాంటివి మళ్ళీ అయ్యప్ప స్వామి జన్మతిథి, ఇలాంటి వాటికి విశేషంగా పూజలు చేస్తూ ఉండడం మూలంగా ఆ సమయంలో మళ్ళీ భక్తుల యొక్క రద్దీ పెరిగి
రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వన ఏవైతే ఉంటాయో జంతువులు ఉంటాయో ఆ యొక్క అడవుల్లో వాటితో ఇబ్బంది లేకుండా ఉండేటువంటి సమయంలో ఇవి ఈ విధంగా ఉండటం మూలంగా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపుగా ఏ నెలలోనైనా సరే 40 రోజుల దీక్ష పూర్తయి వెళ్ళేటట్టుగా దేవాలయం తెరిచుండే రోజులలో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. నేను కూడా గత సంవత్సరం రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. మొన్న వినాయక చవితికి ముందు మాల వేసుకున్నా. రేపు దసరా నవరాత్రులు అయిన తర్వాత 15వ తారీఖు నాడు బయలుదేరి వెడతాను. 16వ తారీఖు నుంచి 21 దాకా దేవాలయం తెరిచి ఉంటుంది. ఆ రోజుల్లో స్వామివారి దర్శనం చేసుకొని ఇరుముడి అప్పజెప్పి వద్దామని ఆలోచనతోని నేను నాకు సంబంధించిన ఆ శిష్యులందరూ కూడా మాలధారణ చేయటం జరిగింది. మీరైతే మాల అనేది కూడా సో కంప్లీట్ ఒక మండలం లాగానే వేసుకుంటారా ఏంటి? అవునండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేసుకున్నారు గురుస్వామి? నేను దాదాపుగా 3 దశాబ్దాల పైనుంచి అయ్యప్ప మాల ధారణ చేస్తున్నాను. ఓకే. అంటే మోర్ దెన్ 30 సంవత్సరాలు. మోర్ దెన్ 30 సంవత్సరాలు కాబట్టి గురుస్వామి అయ్యారు మీరు. గురుస్వామి అవ్వటము అనేటువంటిది సీనియారిటీకి సంబంధం ఉండదండి. చాలామంది అదే భావిస్తూ ఉంటారు. ఎందుకంటే గురుస్వామి అనేటప్పటికీ సీనియర్ మోస్ట్ అని వింటూ ఉంటాం. అవును. సో దాని ద్వారానే మీకు ఈ ప్రశ్న అనేది కూడా అడిగాను. అది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎన్నిసార్లు వెళ్ళినా గురుస్వామి ఇన్నిసార్లకు అవుతారు అనేది. యాక్చువల్గా గురుస్వామి అవ్వాలి అని అంటే 4 సార్లు 5 సార్లు యాత్ర చేయాలి, ఆ తర్వాత గురుస్వామి అవుతారు. ఇదంతా కూడా కొట్టివేయబడినటువంటి విషయాలన్నమాట. అలా కాదు. గురుస్వామి అవ్వడానికి కొన్ని పద్ధతులు, దానికి కొన్ని లక్షణాలు, కొంత నేర్చుకోవటాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో ముఖ్యంగా గురువు అంటే అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు గురుస్వామి అయ్యామా లేదా అనేటువంటిది మనం చెప్పచ్చు. గుకారో అంధకారస్య రుకారస్త నిరోధక అంటారు. అంటే చీకటిని పారద్రోలేటువంటి వెలుతురిని గురువు అంటారు. తల్లి ఆది గురువు ప్రతి వ్యక్తికి. చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని, ఆ ప్రాణాన్ని ఎన్నో కష్టాలకి వ్యయ ప్రయాసలకి అందులో ఆవిడ పొంది ఆ తర్వాత పిల్లవాడికో పిల్లకో జన్మనిస్తుంది. ఈ వెలుతురంతా నీ ప్రపంచం నాయన అంటుంది. కాబట్టి తల్లి మహాశక్తి. ఆవిడ ఆది గురువు ప్రతి వ్యక్తికి. అందుకే ఆది శంకరాచార్యుల వారు కూడా తల్లి అనుమతి లేనిది సన్యాసం తీసుకోలేకపోయారు. ఆవిడ్ని భ్రమలో ఒక పులి ఈయనని పట్టుకున్నది అనేటువంటి భ్రమలో ఆవిడ్ని ముంచి మరీ సరే నువ్వు సన్యాసం తీసుకొని ఆవిడ నోటమ్మట వచ్చేటట్టుగా చేసిన తర్వాతే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. తల్లి అనుమతి లేకుండా ఏమీ చేయలేరు. ఆ తర్వాత సూర్యుడు ఆది గురువు. చీకటిని పారద్రోలి, రాత్రి అనే చీకటిని పారద్రోలి వెలుతురునిస్తాడు. అందుకే సూర్యుడికి తర్పణాలు అవి వదులుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ వ్యక్తి గురువు. ఎవరు అనంటే మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుతురిని మనలో నింపగలిగినటువంటి శక్తి కలిగిన వ్యక్తిని గురువు అంటారు. అంటే మనల్ని వెలుతురి వైపుకి తీసుకెళ్ళగలిగిన శక్తి. అయ్యప్ప దర్శనములో, అయ్యప్ప దీక్షలో జ్యోతి దర్శనము అనేటువంటిది చాలా ప్రధానంగా ఉంది. కాబట్టి ఆ జ్యోతిని చూపిస్తూ, ఆ వెలుతురిని చూపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయనని గురుస్వామి అనే మాట అన్నారు. కానీ నిజంగా గురుస్వామిగా మారాలి అంటే అయ్యప్ప తత్వము పూర్తిగా తెలుసుకొని ఏవి ఆచరిస్తున్నామో, ఎందుకు ఆచరిస్తున్నామో శిష్యులకి క్లియర్గా చెప్పగలిగి, తాను అయ్యప్ప గురించి పూర్తిగా తెలుసుకొని అర్ధరాత్రి అయినా సరే స్వామి జన్మ రహస్యం ఏంటి అని చెప్పి శిష్యుడు అడిగితే ఆయనను కూర్చోబెట్టి ఆయనకి పూర్తిగా అన్ని సందేహాలకి సమాధానము చెప్పగలిగినటువంటి శక్తితో ఆ శిష్యుడి మనసులో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి అయ్యప్ప తత్వాన్ని ఆయనలో నింపే ఆ వెలుతురుతో తన శిష్యుడిని నింపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తిని గురుస్వామి అనాలి. కానీ దురదృష్టం ఏంటంటే పూర్ణ పుష్కలాంబానా సమేత అనేటువంటి మాటను యూజ్ చేస్తాము. పూర్ణ పుష్కలనాథనే అనేటువంటి శరణుఘోషలోని ఆ యొక్క శరణాన్ని ఉపయోగిస్తాము. కానీ 199 మంది గురుస్వాములకి బ్రహ్మచారి అయిన అయ్యప్పకి పూర్ణ పుష్కలతో వివాహం ఎప్పుడు జరిగింది అంటే కూడా సమాధానం చెప్పే అవకాశం లేదు. అంటే తెలుసుకునే ఆలోచన లేక, శిష్యులకి తెలియజేసే ఆ విధమైనటువంటి జ్ఞానము లేక, వాళ్ళు ఇబ్బందులు పడుతూ శిష్యులని ఇబ్బందులు పెడుతూ ఒక మూఢనమ్మకాలతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసే పరిస్థితిలోకి వచ్చేసారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సమయం మించిపోవట్లేదు అని అనుకుంటే. చెప్పండి. ఒక వాట్సాప్ చాట్ నిన్ననో మొన్ననో నాకు ఒక వ్యక్తి పంపించడం జరిగింది. ఆ
పంపించినటువంటి వ్యక్తి పేరు అనవసరము, అది ఎవరు ఆయనకి పంపించారనేటువంటిది అవసరం లేదు. ఎందుకంటే ఇందులో కొన్ని మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందులో ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యప్పకి నెయ్యి అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా, పూర్తిగా ఆయన నెయ్యి అభిషేక ప్రియుడే. ఈ మధ్య కాలములో నెయ్యి తయారీ విధానంలో కానీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో జరుగుతున్నటువంటి కాంట్రవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రసాదాలలో వాటి గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఆ సబ్జెక్టుకి వెళ్ళట్లేదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి నెయ్యి అభిషేక ప్రియుడు. అక్కడ నెయ్యి లేకుండా జరగదు. కొన్ని వేల కిలోలు, కొన్ని లక్షల కిలోల నెయ్యి 40 రోజుల్లోనూ స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అవును. ఆ నెయ్యి కల్తీ నెయ్యిని వాడటం గురించి ఈ వ్యక్తి నాకు వాట్సాప్ చాట్ పంపించినటువంటి వ్యక్తి ఒక గ్రూప్లో డిస్కషన్ స్టార్ట్ చేసాడు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అది కూడా చాలా గొప్పదే అన్నమాట. ఒక సంఘటన అంటే కొంతమంది గురుస్వాములు కలిసి కొన్ని సమస్యల్ని పరిష్కరిద్దాం అనుకుంటూ తయారు చేసినటువంటి సంఘటనలోని అడ్మిన్ అనమాట ఆ వాట్సాప్ గ్రూప్కి. ఆయనకి ఈయనని తీసేసాడు, ఈయన పెట్టిన ప్రశ్నల్ని డిలీట్ చేసేసాడు అడ్మిన్గా. ఈయనేమో ఎందుకండి అలా చేశారని చెప్పి అడిగితే ఆయన పరమభూతులే మాట్లాడేశాడు వాట్సాప్ చాట్లో. అందులో వచ్చినటువంటి విధానంలో నేనేంటి చూశానంటే, నేను 48 వాట్సాప్ గ్రూప్లకి అడ్మిన్గా ఉన్నాను, నాకు చెప్పేంతటి వాడివా నువ్వు అనేటువంటి క్వశ్చన్ అక్కడ పాయింట్ని చూశాను అనమాట. అంటే ఎన్ని వాట్సాప్ గ్రూప్లకి అడ్మిన్గా ఉంటే అంత పెద్ద గురుస్వామి కాదుగా. మీరు అన్నట్టు అసలైన గురుస్వామి ఎవరంటే, సో నిద్రలో అయినా కానీ తట్టి లేపితే సో జ్ఞానాన్ని పంచగలిగే వాళ్ళే గురుస్వామి అవుతారన్నారు. కానీ అది లేదు అని అంటున్నారు. అది లేదు అక్కడ. నేను చెప్పింది కరెక్ట్ అని మొండి వాదన తప్ప, హంసలాగా పాలని స్వీకరిద్దాము, రాజహంసలాగా నీటిని వదిలేద్దాము, పాలని నీటిని వేరు చేద్దాము అనేటువంటి భావన ఉన్నటువంటి స్వాములు ఎవరు లేరు. దండెందుకు వేసుకుంటారండి అంటే సమాధానం చెప్పలేరు. పువ్వులు ఎందుకు చల్లుకోవాలండి అంటే సమాధానం చెప్పలేరు. నల్లబట్టలే ఎందుకు ధరించాలి అంటే సమాధానం చెప్పలేరు. గురుస్వామి అనే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే చెప్పలేరు. పూజ చేసే విధానం చెప్పలేరు. హైందవ ధర్మానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ అయ్యప్ప తత్వంలోని విశేషాలని చెప్పలేరు. అయ్యప్ప ఎప్పుడు జన్మించారో చెప్పలేరు. ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తిని అని అనుకునేటువంటి వ్యక్తి ఒక 3-4 సంవత్సరాల కిందట ఒక కాంట్రవర్షన్ కామెంట్ చేశాడు పబ్లిక్గా. నరేష్ అనేటువంటి వ్యక్తి మగవాడైన అయ్యప్పకి, మగవాడైనటువంటి విష్ణుమూర్తికి స్వామి ఎలా జన్మించాడు అనేటువంటి విషయం గురించి తనకి తోచిన భాషలో తాను మాట్లాడాడు. ఆయనను విమర్శించారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు, ఆయనకు కుమి విమర్శలు తిట్టడం జరిగింది. కానీ ఏ గురుస్వామి కూడా నిజంగానే అయ్యప్ప ఎలా పుట్టాడు తెలుసుకుందాం, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ ఎవడన్నా అడిగితే చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తాం, విషయాన్ని మనం తెలుసుకొని అనేటువంటి ఆలోచనకి ఎవరు రాలా. కానీ ఈ కార్యక్రమం ద్వారా అయితే మనం ఖచ్చితంగా, సో మీరు ఒక గురుస్వామి కాబట్టి సో దానికి ఆ సమాధానం అనేది కూడా మనము సమాధాన రూపంలోనే వాళ్ళకు ఎవరైతే ఉన్నారో జ్ఞానాన్ని కూడా పంచుతాం. తప్పకుండా ఆ విధమైనటువంటి అవకాశము ఆ భగవంతుడు కల్పిస్తే ఆ అవకాశాన్ని ఎందుకు మనము సద్వినియోగం చేసుకోకూడదు? మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, చాణక్య గారు, ప్రపంచం మొత్తానికి వెలుతురు చూపించడానికి నువ్వు సూర్యుడివి కావక్కర్లేదు, నీ చుట్టూ ఉన్న నలుగురికి వెలుతురును చూపించేటువంటి ఒక చిన్న దీపానివిగా అలా ప్రతి ఒక్కళ్ళు భావించే చిన్న చిన్న దీపాలైతే సూర్యులని మించిపోయేటువంటి కాంతితో ప్రపంచమే నిండిపోతుందని. ఖచ్చితంగా అది మాత్రమే. కాబట్టి మన ఈ ప్రోగ్రాం ద్వారా, మన మీడియా ద్వారా గురుస్వాములకి, శిష్యులకి అందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నేను మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, అయ్యప్ప తత్వములో ఎన్ని సందేహాలు ఉన్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసి మీ శిష్యులకి వాటిని తెలియచేసే ప్రయత్నం గనక చేస్తే అయ్యప్ప తత్వానికి సంబంధించి ఎవడూ కూడా భవిష్యత్తులో ఎటువంటి దుర్భాషలు కూడా ఆడలేడు. అలాగే ఎరుపు రంగు, కాషాయం రంగు బట్టలు ధరించడం అనేటువంటిది కేవలము వనయాత్రలో మాత్రమే, కానీ ఇక్కడ పూజలలో నేను గురుస్వామిని అని చెప్పి షో పుటప్ చేసుకోవడానికి కాదు. ఓకే. వనయాత్రలో కూడా కాషాయం ఎందుకు ధరించాలి అని అంటే, తమ తమ సమూహాల నుంచి, తమ తమ బ్యాచ్ల నుంచి విడిపోయి ఆ పెద్ద పాదములో దారి తెలియక జూనియర్లు ఎవరైతే కన్యస్వాములు, కత్తిస్వాములు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి నేను గురుస్వామిని, ఐ నో అబౌట్ దిస్ రూట్ అని భాష రాకపోయినా తనకి తాను ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకుంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సజెషన్స్, ఆయన యొక్క సర్వీసెస్ తీసుకొని
ఈయన శబరిమలకి రీచ్ అయి తన వాళ్ళని కలవడానికి అవకాశము కల్పించేటువంటి వ్యక్తిగా తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి గురుస్వామి వనయాత్రలో మాత్రమే కాషాయం ధరించాలి. ఓకే. ఇక్కడ పూజలలో ఎంత పెద్ద గురుస్వామి అయినా సరే నీలి వస్త్రము నల్లటి బట్టల్లోనే ఉండాలి. ఇది ఆ తత్వంలో అయ్యప్ప స్వామి చెప్పినటువంటి మాటేనండి. దీన్ని కూడా వదిలేసి 4ఓసారికో 5ఓసారికో కాషాయం వేసుకొని నా అంతటి గురుస్వాములు లేరు అన్నట్టుగా ఆ పూజలలో కూర్చోవటము, ఇవన్నీ చూసి మనసు బాధపడి నేను ముందుగా వచ్చేస్తున్నానండి యాత్రకి. మీరు ముందుగా రావడానికి గల కారణం ఏంటనేది కూడా చక్కగా చెప్పారు. ఇంకొక విషయం అనేది కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు అక్టోబర్ 15వ తారీఖు వెళ్దామని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఎప్పుడైతే కార్తీక మాసం తర్వాత నుంచి మాలధారణ అనేది కూడా అప్పటి నుంచి మొదలవుతుంది. కానీ పోయిన సంవత్సరం ఏం జరిగిందా అనేది కూడా మనం చూసాం. ఏంటంటే సో కొంతమంది కాదు, చాలామంది కూడా సో వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్స్ కానీ అన్నీ క్యాన్సిల్ అయిపోయేలా ఉన్నాయన్నమాట. అయిపోయాయి కూడా. అంటే కొన్ని గంటల వ్యవధిలో దర్శనం అయిపోతుందని అనుకుంటే కొన్ని రోజుల తరబడి కూడా ఆ దర్శనం వీలు కానికోకుండా ఇలా టైం వేస్ట్ అనేది కూడా జరిగింది. దానివల్ల నష్టాలు అనేది కూడా ఎక్కువగా వచ్చింది. సో ఎందుకు ఇలా జరిగింది, మెయిన్ రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు ఒక గురుస్వామిగా మీరు చెప్పండి. చాలామంది అనుకోవటం ఏంటి అని అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే, అందరూ అనుకున్న విషయమే. కేరళ ప్రభుత్వము కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఆ విధంగా పరిస్థితుల్ని క్రియేట్ చేసింది అనేటువంటి భావన చాలామందిలో కలిగింది. అది ఎంతవరకు నిజం అంటారు? నా ఉద్దేశం ప్రకారం అది నిజం కాదు. ఓకే. ఎందుకనంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ కేంద్ర ప్రభుత్వమైనా నడవాలి అని అంటే డబ్బు ముఖ్యం. కేరళ రాష్ట్రానికి పర్యాటక శాఖ నుంచే విపరీతమైనటువంటి డబ్బులు ఉంటాయి. అందులోనూ సంవత్సరం పొడుగుతా కేరళ ప్రభుత్వానికి పర్యాటక శాఖ నుంచి ఎంత రెవెన్యూ అయితే వస్తుందో నా లెక్క ప్రకారం కేవలం నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లోనే శబరిమలకి వచ్చేటువంటి అయ్యప్ప స్వాముల ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ మోర్ దెన్ 70% ఉంటుంది ఆ ఏడాది మొత్తంలోనే వచ్చే ఇన్కంలో. ఆ ఇన్కమ్ని కేరళ ప్రభుత్వం ఎందుకు పోగొట్టుకుంటుంది? పోగొట్టుకుంటే వాళ్ళ యొక్క అభివృద్ధి పథకాలు కానీ ఆ ప్రజలకి కానీ వాళ్ళు మేలు చేయలేరు. తద్వారా కమ్యూనిస్టు పార్టీ అనేది ఉన్నటువంటి ఆ ఒక్క రాష్ట్రంలో కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు లేనటువంటి వాళ్ళు కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ ఏదైనా కుట్రలు కుతంత్రాలు ఏదైనా ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం వాటిని బయటికి తీసేంత దాకా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులలోనే ఉంచారు అంత మేధావులు రాజకీయ నాయకులు. ఇక్కడ పబ్లిక్ అందరికీ తెలిసేటట్టుగా ప్రపంచం అంతా చూసేటట్టుగా ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉండదు. అది కేవలము తమ మనుగడని నిలబెట్టుకోవటము కోసము సోకాల్డ్ స్వాములు, సోకాల్డ్ వ్యక్తులు హిందూ మతాన్ని ఆ యొక్క కమ్యూనిస్టు ప్రభుత్వము ఆ విధంగా చేస్తోంది అని ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తూ తమని తాము ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసినటువంటి దాంట్లో భాగం అది. ఒకవేళ అదే నిజమైతే, ప్రజలందరూ చెప్పింది అదే కనుక నిజమైతే జనవరి 4-5 తారీఖుల తర్వాత జ్యోతి రోజున ఉండవలసినటువంటి రష్ ఎందుకు లేదు? ఓకే. జ్యోతి రోజున ఖాళీగా ఎందుకుంది? ఇది ప్రకృతికి సంబంధించినటువంటిదండి. చిన్న కొండ, తిరుమల కొండలాగా పెద్ద కొండ కాదు, హిమాలయాల్లాగా పెద్ద కొండ కాదు. ఒక 4-5 కిలోమీటర్లు నడిస్తే శబరిమలకి వెళ్ళిపోతాం మనం పంప నుంచి. చిన్న కాలువ ఆ పంపా నది, జీవనది కాదు, కృష్ణానది లాగాను గోదావరి నది లాగాను. అక్కడ కొన్ని లక్షల మంది ఒకేసారి వస్తే ఆ చిన్న ఇరుకైన దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వటము. అంతేకాకుండా మనం ఇది వరకు ఒక 15-20 ఏళ్ల కిందటి వరకు కూడా చూసాము. 18 మెట్ల దగ్గర తొక్కిసలాటలై 18 మెట్ల మీదనే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని ఎంతో మందిని చూసాము. 18 మెట్ల మీద డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, డబ్బుల సంచులు పోగొట్టుకున్న వాళ్ళని చూసాము. ఆ పైనుంచి కిందపడి కాళ్ళు చేతులు విరిగిపోయి జీవితంలో లేవలేని వాళ్ళని చూసాము. ఇలాంటివన్నీ ఆ క్రౌడ్ ఎక్కువ అవ్వటం మూలంగా ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయటం కోసము పంపా దగ్గర నుంచే సిస్టమేటిక్గా పంపిస్తూ ఉండడం మూలంగా ఏర్పడింది. తప్పెవరిది అని అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఒక 10 మంది వరుసగా లైన్లో నుంచుంటే, ఒక పక్క నుంచుంటే ఆ కింది నుంచి పైనుంచి కిందికి దిగే వాళ్ళు రాలేరనమాట. ఆ రోడ్డు అక్కడ బ్లాక్ అయిపోతుంది. జస్ట్ 10 మంది నుంచుంటే చాలు. అలాంటి చిన్న కొండ మీద కాళ్ళు చేతులు జారి కింద పడిపోయి ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా ఉండడం కోసం అంత క్రౌడ్ ఒకటేసారి వచ్చేటప్పటికి ఏర్పాటు చేసినటువంటి పద్ధతుల్లో ఏదో చిన్న చిన్న లోపాల మూలంగా వచ్చిన ప్రాబ్లమే కానీ కేరళ ప్రభుత్వం చేసింది మాత్రం అయ్యుంటుంది అని నేను మాత్రం అనుకోవట్లేదు.
అంటే ఏంటంటే ఒక్కసారిగా అంత రష్ రావడంతోనే అలా జరిగిందే తప్ప అంతకు మించి ఏం లేదు. అంతేనండి. ఉదాహరణకి మొన్న విజయవాడలో వరదలొచ్చాయి. హ్మ్. అది ఎవరో క్రియేట్ చేస్తే వచ్చినవి కాదుగా. ఒకటేసారి నీళ్ళొస్తే ఎవరేం చేస్తారు? ప్రకృతి అంతే. ఇది కూడా అంతే. హ్మ్. ఒకటేసారి జనాలందరూ వస్తే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? హ్మ్. కానీ ఇలాంటిదేదైనా వస్తది అని అనుకున్నప్పుడు, సో, ప్రభుత్వం అయినా గానీ ముందు నుంచి తగిన జాగ్రత్తలనేది కూడా తీసుకోవడం కానీ ఇలా చేయాలి. ఒకవేళ ఈ సంవత్సరం కూడా అలాంటిది వచ్చింది అనంటే, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో కూడా మీరు చెప్తే ఇంకా బావుంటుంది. ఆల్రెడీ నాకు తెలిసి కేరళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇదివరకు స్పాట్‌లో కూడా వర్చువల్ క్యూ టికెట్స్ ఇచ్చేసి పంపించేవాళ్ళు. హ్మ్. క్రౌడ్‌ని పట్టి. ఇప్పుడు అంటే సివిల్స్‌కి వర్చువల్ క్యూ ఉండేది కాదు. అంటే మాల వేసుకోకుండా వచ్చేవాళ్ళకి వర్చువల్ క్యూలో స్లాట్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఎవ్వరైనా సరే వర్చువల్ క్యూ స్లాట్ తీసుకొనే వెళ్ళాలి. ఆ స్లాట్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే తర్వాత నుంచి అలౌ చేస్తారు. హుహు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కనుమలన్నీ ఏవైతే ఉన్నాయో, కనుమలు అంటే ఈ లోయలు హ్మ్. కేరళలో ఉన్నటువంటివి హ్మ్. అవి చాలా లూజ్ సాయిల్‌తో ఉంటాయి. ఓకే. క్రౌడ్ ఎక్కువగా ఉంటే లేదా వర్షాలు ఎక్కువగా పడితే వాయునాడులో ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులు శబరిమలలో కూడా ఏర్పడవచ్చు. ఇదివరకు ఏర్పడినయి కూడా. అవును. అలాంటి సమయంలో ఉండేటువంటి ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసము ఎవరినైనా ఎక్కడైనా 2 రోజులు, 3 రోజులు ఆపారు అనంటే తప్పేమీ లేదు అనేది నా ఉద్దేశం. కాబట్టి వెళ్ళేవాళ్ళు మనం ఏ టైంలో వెడుతున్నామో, వెళ్ళే సమయంలో ఎంత రష్ ఉంటుంది. అది కాకుండా మనం మాస పూజలు నెలకోసారి తెరుస్తారు కదా! అప్పుడు దర్శనం చేసుకుందాం. ఈ సీజన్‌లో స్వాములు మాత్రమే వెడతాం అంటారు. వాళ్ళని పంపిద్దాం. ఇరుముళ్ళు కట్టుకొని వెళ్ళేవాళ్ళని. మనము కూడా సివిల్‌లో ఉండేవాళ్ళము కూడా ఒక అలా గంపగుత్తలాగా వెళ్ళిపోతే క్రౌడ్ పెరిగిపోయే అవకాశాలుంటాయి. సామాన్యమైనటువంటి ఏవైతే అవసరాలుంటాయో అంటే వాష్‌రూమ్‌లకు కానియండి, యూరినల్స్‌కి కానియండి, తాగునీటికి కానియండి, ఈ ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉంటాయో, ఈ అవసరాలని కూడా సరిగ్గా తీర్చలేని పరిస్థితుల్లోకొస్తారు. అండ్ కేరళ ప్రభుత్వము చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని తిడుతున్నటువంటి పెద్దవాళ్ళందరిని కూడా నేను అడిగే ప్రశ్న ఒకటే. ఒక 4 ఏళ్ల కిందటి వరకు కూడా మంచినీళ్ళ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళకండి. జంతువులు చచ్చిపోతున్నాయి అవి తిని. హ్మ్. వన మృగాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించడం మన బాధ్యత. పెట్ బాటిల్స్‌ని తీసుకెళ్ళినా కూడా మళ్ళా వెనక్కి తెచ్చుకొని ఎక్కడో చోట వేరే దగ్గర పారేయండి అనంటే కూడా కొన్ని లక్షల బాటిల్స్ అడవుల్లో పారేసొచ్చారు. ఏనుగులు కూడా అవి తిని అంటే అవి కుళ్ళిపోయి ఆకులు తినే ఆహారం అని అనుకొని తినేసి కడుపులో వెరక్క చచ్చిపోయినటువంటి వాటిని నేను కళ్ళారా చూసా. ఆవులు చచ్చిపోయినాయి అక్కడ అవి తిని. ఆ రోజుల్లో ప్రభుత్వం ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ టోటల్‌గా ఎరిమేలి దగ్గర నుంచి సన్నిధానం వరకు ప్లాస్టిక్‌ని బ్యాన్ చేసేసింది హ్మ్. కేరళ ప్రభుత్వం. అయినా కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి స్వాములు ఇరుముళ్ళలో బియ్యం గానీ, అంటే చాలా ఎక్కువ మోతాదులో బియ్యం కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుంటాయి. మిరియాలు, బెల్లము ఇలాంటివి ఏవైతే ఇరుముల్లో తీసుకెళ్ళే వస్తువులుంటాయో, అవన్నీ కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో పసుపు, కుంకుమ అందులో ప్యాక్ చేసిస్తున్నారు. అది ఇరుముడిలో పెట్టుకొని సన్నిధానానికెళ్ళి అవన్నీ ఓపెన్ చేసి, ఆ ప్లాస్టిక్ అంతా మళ్ళీ సన్నిధానంలో పారేస్తున్నారు. హ్మ్. దాని బదులు మెడికల్ షాపులలో పేపర్లు దొరుకుతాయి కదండీ! మందుల స్ట్రిప్స్ పెట్టి మన పేపర్లతో తయారు చిన్న చేసిన పేపర్ పౌచులు. కవర్స్. అందులో నింపి తీసుకెళ్ళొచ్చుగా. హ్మ్. 40 రోజులు దీక్ష చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు కూర్చుంటే అవన్నీ ఇందులో ప్యాక్ చేసుకోవచ్చుగా. అక్కడే కొనండి. ఇవి ఓపెన్ చేయండి. ఇందులో వేయండి. ప్లాస్టిక్ ఇక్కడ పారేయండి. అవి ఇరుములలో పెట్టుకొని వెళ్ళండి అని నేను 10 సంవత్సరాల నుంచే చెప్తున్నా. హ్మ్. ప్లాస్టిక్ ఉంటే ఇరుముడి కట్టడం మానేస్తున్నా. హ్మ్. అయినా కూడా ఏ గురుస్వామి కూడా తన శిష్యులని ఈ విధమైనటువంటి పద్ధతికి కూడా అలవాటు చేయకుండా తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి కొనుక్కురావాలి పూజా స్టోర్స్ నుంచి. ఆ ప్లాస్టిక్‌ని ప్లాస్టిక్ లాగా ఇరుముల్లో పెట్టాలి. కట్టేయాలి. తీసుకెళ్ళి అక్కడ ఓపెన్ చేసి అటవీ సంపదనంతా నాశనం చేయాలి. అక్కడ అంత నాశనం చేస్తున్న నా మూలంగా ఇంత నాశనం అవుతుంది. ఇన్ని లక్షల మంది మూలంగా ఎంత నాశనం అవుతుందని ఒక్కళ్ళు ఆలోచించినా కూడా హ్మ్. ప్రకృతి నిలబడుతుంది. ఎవరి మీద ప్రకృతి విలయతాండవం చెయ్యదు. అప్పుడు ఎంతమంది వెళ్ళినా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు కదా! యాహ్! జాగ్రత్తలేంటి అనంటే ప్లాస్టిక్ తీసుకెళ్లకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్. సివిల్స్ నవంబర్, డిసెంబర్ నెలల్లో వెళ్ళకుండా మిగతా రోజులలో వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ టైంలో కేవలం స్వాములు మాత్రమే వెళ్ళాలి. హ్మ్. అండ్ 10 రోజులో, 20 రోజులో, ఒక్కరోజో, 4 రోజులో దీక్షలు చేసిన స్వాములందరూ కూడా శబరిమలకెళ్ళి 18 మెట్లు ఎక్కకుండా దగ్గరలో ఉన్న వేరే అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాలి. 40 రోజులు దీక్ష చేసినటువంటి వాళ్ళు మాత్రమే శబరిమలకి వెళ్ళాలి అని అనుకోవాలి. ఈ విధంగా కూడా మనం రష్‌ని తగ్గించొచ్చు. ఓకే. 4 రోజులు దీక్ష చేసి అక్కడ శబరిమలకెళ్ళి అక్కడ పాడు చేయటం ఎందుకు? అదేదో ఇక్కడే ఉందాం. హ్మ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రభుత్వం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా ఫలితాన్నిస్తాయి.
కానీ మీరన్నట్టు కూడా ఆ వర్చువల్‌గా టికెట్స్ తీసుకోవాలి. దాని ద్వారా వెళ్ళేటట్టయితే అంటే పోయిన సంవత్సరం ఏదైతే జరిగిందో అలాంటిది మళ్ళీ రిపీట్ కాకోకుండా ఈ జాగ్రత్తల వల్ల ముందుకెళ్ళిపోవచ్చనిపించింది. ముందుకెళ్ళొచ్చు. కానీ చాలామంది అడుగుతారండి, హ్మ్. అభివృద్ధి చెందించొచ్చు కదా! కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అవును. ఇది మాత్రం నాకు డౌటు. అంటే చాలా రోజుల నుంచుంది. ఏంటంటే అయ్యప్ప స్వామి భక్తుల మూలంగా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వానికి కోట్ల రూపాయల డబ్బులనేది కూడా వస్తుంది. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. ఎందుకు అనేది ఆ అభివృద్ధి జరగట్లేదు? దీనికి గల కారణాలేంటి? చాలామంది అదే అనుకుంటారు చాణక్య గారు. ఏంటనుకుంటారంటే అసలు అభివృద్ధి చెందలేదు అని అనుకుంటారు. హ్మ్. అభివృద్ధి చెందకుండా లేదండి. అభివృద్ధి చేస్తున్నారు. హ్మ్. కానీ వనయాత్ర అనేటువంటిది చాలా విశేషమైంది శబరిమల యాత్రలో. హుహు. అది ఎరిమేలి నుంచి చేసే వనయాత్ర కావచ్చు, పంపా నుంచి చేసేటువంటి వనయాత్ర కావచ్చు. ఆ వనములో యాత్ర చేస్తూ ఉంటే కేరళ ఆయుర్వేదానికి పుట్టినిల్లు. హ్మ్. అక్కడ ఆయుర్వేదపు మూలికలకి సంబంధించినటువంటి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. హ్మ్. అళదా కానియండి, లేకపోతే పంపా కానియండి. ఆ చెట్ల మధ్యలోంచి ఆ ధారగా వస్తూ ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ నీళ్లల్లో స్నానం చేయటము, ఔషధాలతో కూడుకున్నటువంటి ఆ గాలిలో మనం ప్రయాణం చేస్తూ ఆ గాలిని పీల్చుకోవడం మూలంగా అనేక రకాలైనటువంటి రోగాలు తగ్గిన దాఖలాలు నేను చూశాను. హ్మ్. డెవలప్ చేయటం మూలంగా వెహికల్స్ ఎక్కువైపోయి పొల్యూషన్ ఎక్కువవుతుంది ఫస్ట్ పాయింట్. ఓకే. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత లోపిస్తుంది. హ్మ్. రెండోది ఏంటంటే డెవలప్ చేయటం మూలంగా రోడ్లు వెడల్పు చేస్తూ పోవటం మూలంగా వాయనాడులో జరిగినటువంటి బీభత్సమైనటువంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే కొండలని చదును చేస్తే ఇంకా లాభం ఏముంది? ఆ కొండల నుంచి ప్రయాణం చేస్తేనే కదా! వాటిని అంతెందుకండి అక్కడ ఎలా వస్తుంది అంత ఇబ్బందులు అనేటువంటి మాటని ఎవరన్నా అడగొచ్చు గానీ, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద కొండల్లోనే మొన్న కొండ చర్యలు విరిగి పడి ఇబ్బందులు పడ్డారు. హ్మ్. అండ్ అది గాకుండా మీరన్నట్టు కేరళలో ఉన్న అక్కడ సాయిల్ కూడా లూజ్ సాయిల్ లూజ్ కాబట్టి సాయిల్. అది ఇంకా అలా స్లైడ్ రావడానికి కూడా అందులోనూ ఎక్కువ సముద్రానికి అవకాశాలుంటాయి. దగ్గరగా ఉంటుందండి అది. హ్మ్. సముద్రానికి దగ్గరగా ఉండడం మూలంగా తుఫాన్లు అవి వచ్చినాయనుకోండి, హ్మ్. ఆ గాలి విపరీతంగా వస్తుంది గదా! ఆ! ఆ గాలితోని కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ కొండల మూలంగానే మనకు ఆరోగ్యము అది పంచగిరీశ్వరనే అంటాము. హ్మ్. అదే తిరుపతి అయితే అది దాదాపు ఎన్ని కిలోమీటర్లు, ఎంత ఎత్తు, ఎంత పెద్ద పెద్ద కొండలు దాన్ని కొంచెం మనం చేసినా కూడా అక్కడ కూడా వర్షాలు పడ్డాయి అనంటే ఆపేస్తారు. వన్యమృగాలు వస్తున్నాయి అంటే ఆపేస్తారు. ఇది కేవలం చాలా చిన్న కొండ. ఎంత చిన్న కొండనో తెలుసా? ఒక 50,000 నుంచి 60,000 మంది శబరిమల దేవాలయంలో ఉన్నారు అనంటే పైన మళ్ళీ ఇంకోడు పట్టడానికి కాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అక్కడ అయ్యప్ప అక్కడ కొండలో. అయ్యప్ప కొండ మీద. హ్మ్. అంత చిన్న కొండని ఇంకా ఎంత డెవలప్ చేస్తారు? నేను వెళ్ళిన రోజుల్లో, హ్మ్. కన్యాస్వామిగా వెళ్ళిన రోజుల్లో పంపా నుంచి నీళ్లు మోసుకొని పైకెళ్ళేవాళ్ళం 6 కిలోమీటర్లు. వెళ్ళి వంట చేసుకునేవాళ్ళం. ఇప్పుడు హుహు. అక్కడ నీళ్ల వసతి ఉంది. పైన అసలు కరెంటే ఉండేది కాదు. అలాంటి చోట ఇప్పుడు కరెంటొచ్చింది. అక్కడ నీళ్ల సప్లై ఉంది. అక్కడ అద్భుతంగా వర్షానికి, దానికి, దీనికి తడవకుండా ఉండేటట్టుగా ఈగలు అవి ముసిరేటట్టు బాత్రూమ్‌లు ఉండేవి కాదు. మేము చెట్ల కిందనే ఉండేవాళ్ళం. హ్మ్. మేము ఇక్కడ వంట చేసుకుంటుంటే పక్కన వేరే సముదాయం నుంచి వచ్చినటువంటి స్వాములు వాళ్ళ టాయిలెట్స్ యూజ్ చేస్తుండేవాళ్ళు. ఇక్కడ వంట చేసుకుంటూ ఉండేవాళ్ళం. పెంట కుప్పల్లో కాళ్ళేస్తూ నడుస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి. అవన్నీ కూడా మారినాయి. హ్మ్. చాలా మారినాయి. కొండెక్కుతూ ఉంటే అన్ని చిన్న చిన్న గల్లీల్లాగా ఉండేది తప్పితే రోడ్డులాగా ఉండేది కాదు. ఇప్పుడు అద్భుతంగా ఉంది. ట్రాక్టర్లు అవి కూడా పైకెళ్ళి కిందికి రావడానికి వీలుగా ఉంది. హ్మ్. సామాన్లు వెళ్ళండి పైన అసలు మంచినీళ్ళు కూడా దొరికేవి కాదు. అలాంటివి హోటళ్ళున్నాయి. హ్మ్. మనం ఏదైనా పుట్టించగలం. భూమిని హ్మ్. పుట్టించలేం. లేదు. భూమిని వాడుకోగలం అంతే. తగ్గించగలం కానీ పుట్టించలేం. అక్కడ జరిగింది అదే. హ్మ్. ప్రజలు పెరిగారు. మాకు కప్ప, కంజి అనే ఆహారం మాత్రమే దొరికేది ఒకానొకప్పుడు. హ్మ్. లేదు మేము సన్నిధానంలో కట్టెలు అవి తీసుకొని ఇంతింత లావు లావు బియ్యం తీసుకొని అవి శనగల్లాగా ఉడుకుతాయి. వాటిని వండుకొని తినే పరిస్థితి. అది కూడా వంట చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు మీరు కన్నస్వామిగా ఎళ్ళిన రోజుల్లో. కన్యాస్వామిగా అంటే వెళ్ళిన. సుమారు ఒక 30 సంవత్సరాల ఆ! క్రితం. హ్మ్. కొచ్చిన్ నుంచి శబరిమలకి వెళ్ళాలి అని అనుకుంటే సింగిల్ రోడ్. ఆ హ్మ్. సింగిల్ రోడ్‌లో ఒళ్ళు హూనం అయిపోయేది. ఇప్పుడు అవన్నీ కూడా డెవలప్ చేశారు. ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేమండి. అంటే పరిస్థితులకు తగ్గట్టు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ తగ్గట్టు మారుతూ ఉన్నాయి. ఆ మారుతూ డెవలప్‌మెంట్ ఉన్నాయి. జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా పెడుతున్న వాళ్ళందరూ కూడా డెవలప్ చేయలేదంటే వాళ్ళు చూసింది అంతే కాబట్టి డెవలప్ చేయలేదనుకున్నారు గానీ హ్మ్. పాత గురుస్వాములను అడగండి. వాళ్ళు యాత్ర చేసిన స్టార్టింగ్ డేస్‌లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత మార్పొచ్చింది. హ్మ్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సింది డెవలప్‌మెంట్ అవుతుంది. కావట్లేదనే మాట ఏమీ లేదు. అంటే గురుగారు మీరైతే ఇప్పటివరకు అక్కడ కొండ మీద ఉన్న పరిస్థితుల గురించి కానీ, అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉందని చెప్పేసి ఒక గురుస్వామిగా చేస్తూ చాలా చెప్పారు. ఇంకా మనం ఇలాంటి కార్యక్రమాలు కూడా బోలెడన్ని చేయాలి. అండ్ మా ప్రేక్షకులకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? తప్పకుండా. మిత్రులారా మీరందరూ కూడా అయ్యప్ప స్వామికి సంబంధించి, ఆయన జననానికి సంబంధించి,
ఆ ఇరుముడిలో పెట్టేటువంటి వస్తువులకి సంబంధించి, అలాగే యాత్రకి సంబంధించి, దీక్షకి సంబంధించి, దీక్షలో అనుకోకుండా మనకొచ్చేటువంటి సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి. ఎవరో బంధువులకి ఎవరన్నా పిల్లలు పుట్టారనో, లేపోతే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోయారనో, పిల్లలు పెద్ద మనుషులయ్యారనో, అప్పుడు ఏం చేయాలనేటువంటి సందేహాలు, సమస్యలు, అనేక రకాలైన సమస్యలు మీకుంటాయి. కానీ మంచి సమస్యలు, అందరికీ పనికొచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, అలాంటి సమస్యలకి సమాధానము తెలుసుకునే ప్రయత్నం మీరు చేయటంలో తప్పులేదు. మీకు నేను ఉపయోగపడడంలో తప్పులేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం కింద మీరు అలాంటి సమస్యలేమన్నా ఉంటే, ఆ సమస్యల్ని కామెంట్లలో పెడితే, నేను నాకు తెలిసినంత వరకు మీ సమస్యలకి సందేహాలకి సమాధానాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే నాకు తెలియనివేమన్నా ఉంటే, నాకన్నా గొప్పవాళ్ళు, నాకు గురుతుల్యులు ఎంతోమంది ఉన్నారు ఈ సందేహాలకి సమాధానం చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళ ద్వారా తెలుసుకొని, నేను కూడా కాస్తంత జ్ఞానాన్ని సంపాదించుకొని మీ మూలంగా ఆ సందేహాలకి సమాధానాలని మీ దాకా చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకేమైనా సందేహాలుంటే తప్పకుండా కామెంట్లలో పెట్టి నన్ను ప్రోత్సహిస్తారని, హైందవ సేవకుడిగా, అయ్యప్ప భక్తునిగా ఈ సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పిస్తారని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. వందే మాతరం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఏంటంటే అందరికీ కూడా అయ్యప్ప మాల యొక్క ఎలా వేసుకోవాలి, ఏంటి, అండ్ దాంతోపాటు ఇంకా బోల్డన్ని అంటే సమస్యలు కొన్ని ఉంటాయి. సో ఆ సమస్యలకు సమాధానాలు కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటారు. ఆ కామెంట్స్ ఏదో వాళ్ళ ద్వారా కూడా మరి మీకు మేము తెలియజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అయ్యప్ప మాలకు సంబంధించిన సందేహాలు మీకు ఏమైనా ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో ఆ కామెంట్స్ను కూడా మీరు షేర్ చేశారంటే ఖచ్చితంగా వాటికి మంచి సమాధానాలు మన గురువు గారు తెలియజేస్తారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.